ప్రైజ్ ద లార్డ్. కుటుంబంలో పరిస్థితులు రకరకాలుగా మారిపోవడాన్ని బట్టి సమాధానం కోల్పోయారా? ఉదయకాల సమయంలో భార్యాభర్తల మధ్యలో సమాధానం కోల్పోయినారా? లేదా తల్లిదండ్రులకు పిల్లల మధ్యలో సమాధానం కోల్పోయారా? లేదా కుటుంబంలో జరుగుతున్నటువంటి పరిస్థితులను బట్టి సమాధానం కోల్పోయారా? అత్త కోడల మధ్యలో, అత్త అల్లుడు మధ్యలో, తల్లిదండ్రులు పిల్లల మధ్యలో, సేవకునికి విశ్వాసులకు మధ్యలో సమాధానం కోల్పోయారా? లేకపోతే ప్రతికూల పరిస్థితులను బట్టి, అప్పులను బట్టి, వ్యాధులను బట్టి జీవితంలో సమాధానం కోల్పోయారా? పిల్లల ప్రవర్తనను బట్టి సమాధానం కోల్పోయారా? భర్త నడవడికను బట్టి సమాధానం కోల్పోయారా? నీవు ఏ విషయంలో సమాధానం కోల్పోయావో నాకైతే తెలియదు, కానీ ఉదయం ప్రభు ఒక మాట నీకు చెప్పమంటున్నాడు. ఏంటా మాట? చాలా శక్తివంతమైన మాట. యేసు ప్రభు పునరుత్థానుడైన తర్వాత శిష్యుల మధ్యలో ప్రత్యక్షమై పలికిన మాట. యోహాను సువార్త 20వ అధ్యాయం 21వ వచనం, మీకు సమాధానము కలుగును గాక. ఎంత అద్భుతమైన మాట! నీకు సమాధానము కలుగును గాక. ప్రభు అంటున్నాడు, ఏ విషయము కలవరపడద్దు, అన్ని విషయాల్లో దేవుడు నీకు, నీ కుటుంబానికి సమృద్ధి సమాధానాన్ని ప్రసాదించబోతున్నాడు. అట్లు నమ్ము, సమాధానాన్ని అనుభవిస్తావు. పరిశుద్ధుడా, నీకు సమాధానము కలుగునుగాక అనే వాక్యము నాయన ఉదయకాల సమయంలో ఒక వాగ్దానంగా ఇచ్చారు. ఎంతమంది అయితే సమాధానం కోల్పోయారో ఇప్పుడే నాయన వారికి సమాధానము ప్రభు అనుగ్రహించి నదివలే సమాధానం ప్రవహింపజేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.